నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. సెల్ఫీ తీసుకునేటప్పుడు 2000తో వి సైన్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ అదే పోజ్ మీకు ప్రమాదంగా మారొచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ సహాయంతో సెల్ఫీలో కనిపించే వేలిముద్రలను కాపీ చేసి దుర్వినియోగం చేసే అవకాశం ఉందంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ కొత్త ముప్పు ఎంత ప్రమాదకరం, నిపుణులు ఏమంటున్నారు చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. సెల్ఫీ అంటే ఇప్పుడు యువతకు ఓ స్టైల్ స్టేట్మెంట్. ఫ్రెండ్స్ తోనైనా ఫ్యామిలీతోనైనా చాలా మంది వి లేదా పీస్ సైడ్ చూపిస్తూ ఫోటోలు దిగుతున్నారు. అయితే ఇదే అలవాటు ఇప్పుడు సైబర్ ముప్పుగా మారొచ్చని నిపుణులు చెప్తున్నారు. చైనా సైబర్ సెక్యూరిటీ నిపుణులు లీ చాంగ్ ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో ఏఐ టూల్ సహాయంతో సెల్ఫీ ఫోటోల నుంచే వేలి ముద్రలను గుర్తించవచ్చని డెమో చూపించాడు. ముఖ్యంగా కెమెరాకు దగ్గరగా వేళ్లు కనిపిస్తే ఫింగర్ ప్రింట్ డేటా స్పష్టంగా దొరికే అవకాశం ఉందని వివరించాడు. నిపుణుల ప్రకారం ఫోటో 1.5 మీటర్ల దూరంలో తీసినా కొన్ని వేలి ముద్ర వివరాలు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ టూల్స్ వల్ల బ్లర్ గా ఉన్న చిత్రాలను క్లియర్ చేసి బయోమెట్రిక్ డేటాగా మార్చే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికే చైనాలో ఓ ఇంటి యజమాని సోషల్ మీడియాలో పెట్టిన చేతి ఫోటో ఆధారంగా స్మార్ట్ డోర్ లాక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. దీంతో ఈ అంశంపై ఆందోళనలు మరింత పెరిగాయి. అయితే ప్రతి సెల్ఫీతో ప్రమాదం జరుగుతుందని కాదు అంటున్నారు డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు. ఫోటో క్లారిటీ, లైటింగ్, కెమెరా క్వాలిటీ, వేళ్ల యాంగిల్ ఆల్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే ఫింగర్ ప్రింట్ డేటా తీసుకోవడం సాధ్యమని చెప్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫోటో క్వాలిటీని తగ్గించడం వల్ల కొంత రక్షణగా ఉంటుందని కూడా పేర్కొంటున్నారు. అయినా సరే జాగ్రత్త మంచిదేనంటున్నారు సైబర్ నిపుణులు. సోషల్ మీడియాలో హై క్వాలిటీ క్లోజ్అప్ ఫోటోలు షేర్ చేయకుండా ఉండటం, ఫింగర్ ప్రింట్ ఆధారిత సెక్యూరిటీకి అదనంగా పాస్వర్డ్స్ టు ఫ్యాక్చర్ అథెంటికేషన్ వాడటం మంచిదని సూచిస్తున్నారు. మొత్తానికి ఒక చిన్న సెల్ఫీ పోజ్ కూడా డిజిటల్ యుగంలో సైబర్ రిస్క్ గా మారొచ్చని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసే ముందు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.